ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిఫిన్ పనులన్నీ అయిపోయాయి కదా, వంట మొదలెట్టేసి ఉంటారు. ఇదిగోండి, నేను కూడా టిఫిన్ పని అయిపోయి వంట చేస్తున్నానండి. ఉదయం బీట్రూట్ దోశ వేసానండి. ఇదిగో ఇప్పుడేమో గుత్తొంకాయ చేస్తున్నాను. ఈ మధ్య గుత్తొంకాయ అంటే మంచి రాలేదు, అందుకని తేలేదు అబ్బాయి. ఇవాళ బాగున్నాయని చెప్పేసి మార్కెట్లో తెచ్చాడు. గుత్తొంకాయ ఇంతకుముందు చేశారు కదా ఆంటీ, మళ్ళీ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? మనకి కుకింగ్ ఛానల్ కాదు కదమ్మా, వ్లాగ్స్ కదా. నేను ఇంట్లో ఏం చేసుకుంటానో అదే మీకు చూపిస్తున్నాను. టమాటా రోటి పచ్చడి చేస్తా గుత్తొంకాయ అయిపోయిన తర్వాత. నేనేమనుకున్నానంటే పప్పులు కూడా ఆ మధ్య చేశాను కదా, మీకు కూడా చూపించాను. ముందుగా అనుకున్నాను, అదేమో అయిపోవచ్చింది, కొంచెం ఉంది, సరిపోదు. ఇప్పుడు ఆ పప్పుల పొడి వేసుకొని ఈ గుత్తొంకాయ కూర చేయాలి. పప్పుల పొడి కూడా మన వీడియో చేసి పెట్టాము, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పప్పుల పొడిలో వేసుకోవడానికి చిన్నులపాయలకి గద్దాలు ఏమి వలవక్కర్లేదు, ఇట్లా చెక్కుతోటే వేసుకోవచ్చు. ఇదిగో ఈ పొట్టంతా తీసేస్తే చాలు. ఒకవేళ ఎవరైనా పప్పుల పొడి కనుక ఎలా చేసుకోవాలి ఏంటి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చాలా బాగుందన్నమాట, ఒకసారి చూడండి. అయితే ఈ గుత్తొంకాయ వేయించుకునేటప్పుడు మాత్రం మీకు ఏమైనా రీసౌండ్ వస్తుందేమో, ఇక్కడ సౌండ్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. వాళ్ళకి కొంతమంది ఎక్కువ నూనె పోసేసి ఇట్లా దేవుతారు, అంటే డీప్ ఫ్రై అంటారు, అట్లా దేవుతారు అనమాట. తర్వాత కారం పెట్టేస్తారు. నేను మాత్రం అట్లా వద్దులేమని చెప్పేసి మొదటి నుంచి నాకు ఇట్లాగే అలవాటు. కొంచెం ఆయిల్లోనే ఇట్లా వాడిస్తాను అనమాట. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. కూర అయిపోవచ్చింది, అంటే వంకాయలు వేగినాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఇక కారం పెట్టేసేయటమే. కొంచెం చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు కారం పెట్టాలి. అసలు ఏంటోనండి ఇవాళ అయితే ఒకటే చెమటలు. అసలు మొన్నటిదాకానేమో రోజు వర్షము, అంటే జల్లు, చిన్న జల్లు అయినా సరే రోజు బట్టలు ఆరేయడానికి లేకుండా అయిపోయింది. ఇవాళ అయితే ఉదయం నుంచి అసలు ఎంత ఎండగా ఉందంటే ఆవిరెత్తిపోతుంది అన్నమాట. ఇంట్లో ఏసీ వేసుకుంటే తప్ప ఉండలేనంత పరిస్థితిగా ఉంది. కిచెన్లో ఎలా ఉంటుందో చూడండి మీరే. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి, నిన్న ఇవాళ 2 రోజుల నుంచి. ఈ రోటి పచ్చళ్ళు అంటే అండి మాకంటే ఎక్కువగా మా వారికి ఇష్టం. అసలు మనం ఏ కూర చేసినా చేయకపోయినా రోటి పచ్చడి ఉంటే చాలంటారు. మనము చికెన్ చేసుకున్నా, మటన్ చేసుకున్నా, ఏదైనా చేయనివ్వండి కాక ఒక్క ముద్దలోకి రోటి పచ్చడి ఉండాలంటారు. అంటే పల్లెటూరులో జనరల్గా కొంచెం రోటి పచ్చళ్ళు అలవాటు ఎక్కువే ఉంటాయి కదా చాలామంది. మా అత్తగారు కూడా అంతే, ఎంత మంచి కూర చేసినా కూడా అమ్మ కొంచెం పచ్చడి చేయి అంటారు. నాకేమో ఏదో ఒకట్లే, ఈ కూర చేశాను కదా ఇంకా చాలే అనిపిస్తుంది. ఇదిగో మా వారి కోసం అన్నమాట. అయితే నేనేం చేస్తానంటే అచ్చగా అన్నంలోకని కాకుండా రేపు దోశ వేస్తాను కదా, అట్లా దోశలో కూడా పనికొచ్చేలా చేస్తాను. ఇటు అన్నంలోకి అటు దోశలోకి. మా పిల్లలు అచ్చగా పల్లి పచ్చడే కాదు రండి, మధ్య మధ్యలో ఇట్లా రోటి పచ్చళ్ళతో కూడా తింటారు.
నన్నైతే ఎప్పుడు ఇబ్బంది పెట్టరండి మా పిల్లలు. మాకు ఆ పచ్చడే కావాలి, మాకు ఈ పచ్చడే కావాలని అలాంటిది ఏమి ఉండదు. పాపం నేను ఏది చేస్తే అదే తింటారు. సరే, టమాటా పచ్చడి చేసేద్దాం. టమాటాలో నీరు ఊరుతుంది కాబట్టి ఆయిల్ కొంచెమే వేసుకోండి చాలు, మరీ ఎక్కువేం అక్కర్లేదు. ఏదైనా ఆయిల్స్ ఎక్కువ తినడం మంచిది కాదంటున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం తక్కువే వాడుకుంటే పోతుంది. వంకాయలు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కారం పెట్టుకోవాలి. కొంచెం అట్లా లోపలికి స్పూన్తో అనేసి చాలా బాగుంటుంది గుత్తి వంకాయ. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నిన్న మనం లైవ్ చేశాం కదా, లైవ్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను, అంటే లైవ్లోకి వచ్చిన వాళ్ళకి మీరు గుర్తుండే ఉంటుంది. సూర్యభరత్ అని చెప్పేసి మనకి ఎప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. తను అంటే డే 1 నుంచి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారను, అమ్మ మీరు పలానా కర్రీ చేయొచ్చు కదమ్మా, మాకు చేసి చూపించండి అమ్మ అని అట్లా రకరకాలుగా చక్కగా మంచిగా కామెంట్స్ పెడుతూ ఉంటారు. తను నిన్నేమని కామెంట్ పెట్టారంటే, నేను ఈ మధ్య 2-3 వీడియోలకి తన కామెంట్స్ రాలేదు సూర్యభరత్ అని చెప్పాను. అయితే వెంటనే తన కామెంట్ పెట్టారు. ఏమని పెట్టారంటే, అమ్మ ఇక నుంచి ఆరాధ్య అనే పేరు మీద వస్తుంది మీకు కామెంటు, మీరు చూసుకోండి అని చెప్పారు. అది చదువుతూనే నేను ఈలోగా నాకు ఆలోచనలు, ఎందుకని చక్కగా సూర్యభరత్ అనే పేరు మీద వచ్చేది కదా అనుకున్నా. తను చెప్పిన కారణం ఏంటంటే, నిజంగా ఆ కారణం విన్న తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట. అమ్మ 49 నుంచి 50,000కి రావడానికి కొంచెం టైం తీసుకుంది, నేను అందుకని చెప్పేసి ఇంకో ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేశాను. అంటే ఇప్పుడు మనకి 2 ఫోన్లలో సబ్స్క్రైబ్ అయ్యాయి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యింది అని చెప్పారు. అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇలా కష్టపడి వీడియోలు చేస్తున్నానే కానీ 49 నుంచి 50కి రావడానికి అంత టైం తీసుకుంది అనేది కూడా నాకు అసలు అంత గమనింపు లేదు. తను ఎంత గమనిస్తే అంత ఖచ్చితంగా చెప్పారు. వెంటనే ఇంకో ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేద్దాము, అయ్యో లేట్ అయింది ఆంటీకి అంటే 50,000 రావడానికి అని చెప్పి అలా తను చెప్పేటప్పటికి నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, అంటే ఒక వ్యక్తిని ఇష్టపడితే అంత గమనిస్తుంటారా అనిపించింది అనమాట. అంటే మన మీద ఉన్న అభిమానంతోనే కదా తను ఆ మాట చెప్పారు. అంత గమనింపుగా ఇంకో ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేశాను అని చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మామూలుగా మనం ఏదో నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము, చూస్తుంటాము అంతవరకే జనరల్గా. కానీ తను 2వ ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేయాలి అట్లా అనిపించిందంటే ఎంత అభిమానం ఉంటే నిజంగా నాకైతే చాలా సంతోషం వేసింది. ఏమనిపిస్తుంది అంటే, విడిగా అసలు మనకు ముఖ పరిచయం కూడా లేదు కదా, ఏదో వీడియోలో నన్ను చూస్తున్నారు, మీరు కామెంట్స్ పెట్టినప్పుడు నేను చూసి అలా గుర్తు పెట్టుకుంటూ ఉంటాను. తను ఇలా కామెంట్ పెట్టారు కదా, అలా కామెంట్ పెట్టారు కదా అని నేను కొంచెం సంతోషపడుతూ ఉంటాను. కానీ తను నిన్న చెప్పిన మాటకి నాకు ఎంత సంతోషం వేసిందంటే, అంటే మనల్ని ఎంత అభిమానిస్తున్నారా, వీళ్ళ కోసం నిజంగా ఇంకొంచెం కష్టపడచ్చు. జనరల్గా ఏమంటారంటే మా పిల్లలు కూడా, అమ్మ నువ్వు ఈ వయసులో ఎక్కువ కష్టపడద్దు, ఏదో చేస్తానన్నావు వీడియో చేస్తున్నావు, రోజు మార్చి రోజు చేయమ్మా చాలులే, నువ్వు అంత అలసిపోతావు కదా మరలా వద్దులే అంటారు. కానీ నాకేమనిపించిందంటే, నిజం చెప్తున్నాను, అది చూసిన తర్వాత ఆ కామెంటు, ఎంతైనా కష్టపడచ్చు, మనల్ని అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళ కోసం ఇంకొంచెం కష్టపడితే ఏమవుతుంది, ఇంకొంచెం మంచి కంటెంట్ ఇద్దాం, ఇంకొంచెం మంచి వంటలు చూపిద్దాం అనిపించింది. మంచి వంటలు అంటే స్పెషల్స్ ఏం కాదులేండి, ఏదో నాకు వచ్చిన వంటలే ఇంకొంచెం మంచిగా చూపిద్దాము అనిపించింది. ఎంతైనా కష్టపడచ్చు అనిపించిందండి, నిజం చెప్తున్నాను. నాకు అంత సంతోషం వేసింది అనమాట. గుత్తి వంకాయకి మా ఇంట్లో అందరూ ఫ్యాన్సేనండి.
అంటే ఈ గుత్తి వంకాయకి పొట్టలో ఎంతైతే పడుతుందో కారం అంత పెట్టేసేసి మిగిలింది ఆ వంకాయల మీద జల్లితే అడుగున కొద్దో గొప్ప వేడి ఉంటుంది, ప్లస్ కొంచెం నూనె కూడా ఉంటుంది కదా, దాంతో మగ్గిపోతుంది అన్నమాట ఈ కారం శుభ్రంగా. అయితే ఈ పప్పుల పొడి గుత్తి వంకాయలోనే పెట్టుకొని తినాలి అని అసలు ఏం లేదండి. అసలు ఈ పైన వేడి అన్నంలో ఈ పప్పుల పొడి వేసుకొని తినండి, కొంచెం నెయ్యి వేసుకోండి, ఎంత బాగుంటుందో. అసలు అన్నమంతా ఈ పప్పుల పొడితోనే తినేయచ్చు. అదిగోండి, మా పిల్లలు కొంచెం కారం ఎక్కువే తింటారులేండి. చాలు. దీని మీద ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఈ కారం అంతా మగ్గిపోతుంది అనమాట. గోరువెచ్చగా ఉన్నాయి కదా వంకాయలు, అందువల్ల మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. గుత్తి వంకాయ రెడీ. కొంచెం జీలకర్ర వేసుకుందాం, అలాగే 2 రెబ్బలు చిన్నులపాయలు కూడా. చింతపండు ఆల్రెడీ కడిగి నేను వేసాను, నేను వీడియో తీయటం మర్చిపోయాను. అవన్నీ ఇందులోనే వేసేసాను. ఇదిగోండి చింతపండు, అంటే మెత్తగా మెదిగిపోతుంది అన్నమాట. ఇలా టమాటాలు పక్కకు తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు, ఈ చిన్నులపాయ ఇవన్నీ ముందు రోట్లోకి తీసుకుందాం. అంటే ముందే టమాటాలు కనుక వేసే పని అయితే పచ్చడి చిందుద్ది, కొంచెం నీరు వస్తుంది కదా ఎంత వాడ్చినా కూడాను. అందువల్ల ఇట్లా సపరేట్ చేసి రోట్లోకి తీసేసుకుంటే ఇదిగోండి చింతపండు కూడా చాలు. అంతా కలిపి నూరితే కనుక పచ్చడి అంత టేస్ట్ రాదు. ఇట్లా పచ్చిమిర్చి వరకు ముందుగా నూరుకోవాలి. ఇదివరకంటే మనకి పెరట్లో చెట్లు ఉండేయండి, ఆ చెట్ల కింద రోళ్ళు ఉండేవి. చక్కగా కూర్చొని ఏ జావనైనా సరే చక్కగా ఈ పచ్చళ్ళు ఇవి కారపొళ్ళు రెడీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి అసలు పెరట్లో చెట్లు? ఏదో పూల కుండీల్లో 2 రకాలు గులాబీ చెట్లు ఏవో పెట్టుకోవడం తప్పితే పెద్ద మొక్కలు పెద్ద చెట్లు అసలు లేవు కదా. అందుకే నేను ఆ ఎండలో నూరలేక తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాను రోజు. ఇప్పుడంటే ఈ మిక్సీలు ఇవి వచ్చాయి, కానీ ఇదివరకు ఏది కావాలన్నా రోట్లోనేగా. నాన్ వెజ్ చేసుకోవాలంటే మసాలాలు రోట్లోనే నూరుకోవాలి, కారపళ్ళు రోట్లోనే దంచుకోవాలి, ప్రతిదీ. నిద్ర లేస్తే ముందు రోడ్డుతోనే పని. ఇప్పుడేమో ఏదో ఈ రోడ్డు పచ్చళ్ళ వరకు రోట్లో నూరుతున్నాను, ఈ కారపళ్ళు ఇవి దంచలేక మిక్సీ వేసేస్తున్నా. ఇప్పుడు పప్పుల పొడి చేసి చూపించాను కదా ఇందాక, ఆ పప్పుల పొడి కూడా నేను రోట్లోనే నూరేదాన్ని. ఈ మధ్యకాలంలో ఏం మిక్సీ ముందులేనో లేకపోతే పని తగ్గించుకుందామనో మిక్సీలో వేసేస్తున్నా. అయితే మరీ మెత్తగా ఏమి నూరద్దు, కొంచెం కచ్చాపచ్చిగానే నూరండి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. అయితే మామూలుగా కల్లుప్పు వేస్తారు, నాకెందుకన్నా తెలియదు కానీ ఎక్కువగా సాల్ట్ వాడకమే అలవాటు. మీరు కల్లుప్పు అలవాటు ఉంటే కల్లుప్పు వేసుకోండి చాలు. ఈ టైంలో ఇక మనం వాడిచి పెట్టుకున్న టమాటాలు వేద్దాం. ఆల్రెడీ జీలకర్ర కూడా ఇందులోనే ఉంది కనుక చాలు. ఇలా నూరేటప్పుడు టమాటా లోపల ఉన్న నీరు ఒక్కోసారి చిందుద్ది, కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఇట్లా. నేను ఇంతకుముందు ఒకసారి ఇలాగే హడావిడిగా ఏం చేశానంటే
గబగబా ఇట్లా నూరేసాను టమాటో. మిగతా పచ్చడి ఎట్లా నూరుతానో అట్లాగే నూరేసాను. కళ్ళజోడు ఉంది కానీ ఎలా వచ్చి పడిందో, కొంచెం పచ్చడి వచ్చి కంట్లో పడి ఒక రోజంతా నన్ను ఎంత అల్లాడించిందో ఈ టమాటా పచ్చడి. నాకు టమాటా పచ్చడి నూరినప్పుడల్లా ఆ సంఘటనే గుర్తొస్తుంది. అయితే కొంతమంది ఈ టమాటా పచ్చడికి వేరుశెనగ గుళ్ళు కూడా 4 వేయించి వేస్తారు. నేనైతే వేయనులేండి. ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా కానీ రోట్లో అయినా మిక్సీలో అయినా ముందు పచ్చిమిర్చి వేసి అది మెదిగిన తర్వాతే టమాటో వేయండి. అది ఆ టమాటా మెదగలేదనుకోండి, కొంచెం నిదానంగా అట్లా పచ్చడి పండుతో అట్లా ముందు నలక కొట్టి ఆ తర్వాత ఇలానండి. పచ్చడి ఎప్పుడైనా నూరేటప్పుడు ఒకే వైపు కాకుండా 2 వైపులా ఇలా నూరాలి. ఎందుకంటే బాగా కలుస్తుంది అన్నమాట. అయితే చాలామంది ఏమనుకుంటారంటే మనం ఇంత ప్రత్యేకంగా ఈ రోటి పచ్చళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు, అందరూ కాదులేండి కొంతమంది, ఏముంది రోట్లో వేసి ఇలా నూరటమే కదా అనుకుంటారు. ఏ పనైనా కానివ్వండి అది ఒక ఆర్టే అనుకొని చేయాలి. ఇప్పుడు ఈ రోట్లో నూరటం కూడా ఒక ఆర్టే. కొంతమంది ఏంటి ఇట్లా కొడతారు, వాళ్ళకి చేత కాదనమాట. ఇట్లా ఇది ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ అండి. ప్రత్యేకించి అప్పుడు జిమ్ములు పాడు ఇవన్నీ ఉన్నాయా? మనకి ఇవేగా. రోట్లో పచ్చడి నూరుకోవడం, బండ మీద బట్టలు ఉతుక్కోవడం, వంగి ఇల్లు తుడుచుకోవడం, చిన్న క్లాత్ తీసుకుని చెప్తున్నా. ఇప్పుడేంటి ఆ మాపు ఏదో వచ్చింది, నాకు ఆ పేరు కూడా రావట్లా. ఆ కర్ర తీసుకోవటం, వంగే పని లేదు, ఏమి లేదు, ఇల్లు తుడిచేసాం, అయిపోయింది. ఎక్సర్సైజ్ ఎక్కడుంది ఆడవాళ్ళకి చెప్పండి. అమ్మా మీరు అనుకోవచ్చు శారీరక శ్రమ గురించి మీరెంత ఇదిగా చెప్తున్నారు, మీరెందుకు ఇలా ఉన్నారు అంటారేమో. లేదమ్మా, నిజం చెప్తున్నాను. నేనైతే ఈ మధ్య వరకు కూడా చక్కగా అన్ని పనులు చెప్తున్నాగా, పచ్చళ్ళు కానీ కారపళ్ళు కానీ అన్నీ రోట్లోనే చేసుకునేదాన్ని. అట్లాగే ఇల్లు తుడవడానికి కూడా కర్ర ఉండేది కాదు. చిన్న క్లాత్ తోటి మంచం కింద కూడా దూరి మరీ తుడిచేవాళ్ళం. నేనైతే అంతే చేసేదాన్ని. అప్పుడు నిజంగా చాలా సన్నగా ఉన్నాను. ఎప్పుడైతే ఈ మిక్సీలు, ఈ స్విచ్ వేసుకుంటే నీళ్లు రావటం, మోటారు, అప్పుడైతే బోరింగ్ కొట్టుకునేదాన్ని. ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత ఒళ్ళు రావడం మొదలైంది. అంటే ఒంటికి ఎక్సర్సైజ్ తగ్గిపోయింది కదా. అందువల్లే ఈ వాకింగ్లు, జిమ్ములు అవి ఇవి అన్నీ. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. కరెక్ట్గా సరిపోయింది. అంటే మనం అలవాటు చొప్పున వేసేస్తే అది కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. అంటే బాగా అనుభవం ఉన్నవాళ్ళు చేయాలండి. కొత్తగా ఎవరన్నా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటే 1-2 సార్లు ఉప్పు చూసుకొని కొంచెం తక్కువే వాడండి ఉప్పు. అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, చాలు. అయితే కొత్తిమీర వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు నూరొద్దు, జస్ట్ అట్లా అనండి, చాలు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తోడుకుందాం. అయితే కొంతమంది ఇట్లా రోటి పచ్చళ్ళకు కూడా తాలింపు పెట్టుకుంటారు, ఈ టమాటా పచ్చళ్ళకు కూడా తాలింపు పెడతారు. నేనైతే తాలింపు పెట్టనండి, ఇలాగే వాడుకుంటాము. చాలా బాగుంటుంది. జీలకర్ర, చిన్నులపాయ అన్నీ పడ్డాయి కదా, టేస్ట్ అదిరిపోతుంది. చూడండి మీరే.
ఇట్లా వస్తుంది పచ్చడి. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగోండి గుత్తొంకాయ కూర, టమాటా పచ్చడి, ఈ రెండే అనుకుంటారేమో. ఇదిగోండి రసం కూడా ఉన్నాయి. అంటే నేను రసం 2 రోజులకు ఒకసారి చేస్తానండి, నిజం చెప్తున్నాను. ప్రతి 2 రోజులకు ఒకసారి రసం చేస్తాను. 2వ రోజుకి ఏం చేస్తానంటే ముందుగానే తీసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదిగోండి నా వంట పూర్తయింది, మా పిల్లలు వచ్చారు. రోజు ఇది మా పిల్లలు వచ్చారో వంట పూర్తి చేసేసి సైలెంట్గా దాక్కొని వీళ్ళని నడిపించాలనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అమ్మ మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి, అన్నం పెట్టేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.